హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు. ఈ వీడియోలో చాలా సింపుల్గా ఇన్స్టంట్గా పెట్టుకునే ఆవకాయ పచ్చళ్ళ ఉండే పచ్చడి చూపించబోతున్నానండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వాటర్ని హీట్ చేసుకోవాలండి. ఆ వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. చిన్నగా ఉంటే వాటర్లో వేయగానే మెత్తబడిపోతాయి. ఆ ముక్కలన్నీ హీట్ చేసిన వాటర్లో వేసుకొని వెంటనే 1 మినిట్ ఉంచి తీసేయాలి. ఎక్కువసేపు ఉంచితే ముక్కలన్నీ మెత్తబడిపోతాయి, పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఇలా క్లాత్ వేసి అన్నీ ఆరబెట్టుకోవాలండి. ఎండలో పెట్టినా పర్లేదు, 1 అవర్ ఆరబెట్టుకోవాలి. ముక్కల్ని అలా పట్టుకుంటే తడి అనేది తగలకూడదండి, అలా ఆరిపోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లో 10 to 15 వెల్లుల్లి, 1/2 కప్ కారం, 1/2 కప్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలండి. మనం ఆరబెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. మనం మిక్సీ పట్టి పక్కన పెట్టిన వెల్లుల్లి కారాన్ని ఈ ముక్కలకి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కారాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఆయిల్ తీసుకోవాలండి. పల్లి ఆయిల్ అయితే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 కప్పు ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోవాలి కలిపే మిశ్రమంలో. నెక్స్ట్ 1/2 కప్పు పోపు వేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవాలండి ఆయిల్. ఒకసారి అన్నీ కలిసేలా మంచిగా అన్ని ముక్కలకి ఉప్పు కారం పట్టేలా కలుపుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు 3 1 టేబుల్ స్పూన్ తీసుకొని వేయించుకొని పొడి చేసుకొని అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా 2 లెమన్స్ పీస్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలండి. ఇందాక చెప్పాను కదా అండి, ఆయిల్ 1/2 కప్పు పోపు వేసుకోవడానికని. ఆ 1/2 కప్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక ఎండుమిర్చి 2 వేసుకొని వేగాక మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. ఈ ఇన్స్టంట్ క్యాలీఫ్లవర్ ఊరగాయని ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఫైనల్గా 8 to 10 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అవన్నీ మంచిగా వేగాక మనం ఉప్పు కారం వేసి కలిపి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్లోకి ఈ పోపుని యాడ్ చేసి మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా ఒకసారి చేత్తో మిక్స్ చేయండి. చేత్తో మిక్స్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి, క్యాలీఫ్లవర్ ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపులో. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పచ్చడిలో ఆయిల్ లేదు అనుకోవద్దండి, నెక్స్ట్ డే ఆయిల్ అనేది ఊరుతుంది. నెక్స్ట్ డే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా.